మరి 125 రోజులు రాష్ట్రం మీద మోపడానికి మీకు ఏం అధికారం ఉంది? 50 రోజుల పని భారము మోపేటప్పుడు మరి సమైక్య స్ఫూర్తితో రాష్ట్రాల యొక్క ఒపీనియన్ తీసుకోవాలి కదా. 2004-05లో ఈ చట్టం వచ్చినప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమై ఉండేది. తర్వాత 2009లో ఓవరాల్ ఇండియా మొత్తం ఉపాధి హామీ చట్టం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఆ రోజు వారి యొక్క గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా వారి పేరును కూడా పెట్టడం జరిగింది. ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ అనేది 1970 నుంచి స్టార్ట్ అయింది మహారాష్ట్రలో కరువు కాటకాలన్నప్పుడు. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు ఇవన్నీ కూడా కొన్ని జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా చేసి తర్వాత 2004 మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి పని అనేది ఒక దానంగా కాదు హక్కుగా పొందే విధంగా, అదేవిధంగా చీప్ లేబర్ను తయారు చేసే ఈ వ్యవస్థ నుంచి వాళ్ళు ఒక రైట్గా పని హక్కును పొందాలని ఈ చట్టం తీసుకురావడం జరిగింది. దాని మీద మీరు కూడా ఇంత అక్కసు వెళ్ళగలుగుతారని నేను అనుకోలేదు. ఇంత పని అరే పేరు అరే నామ్ బదలన కాదు, కామియండి ఫస్ట్ పేరు మార్చుడు వీటి అవి కాదు కదా నేను అనేది. మీరు 125 రోజులు పెంచిర్రు, సంతోషం. ఆ 125 రోజులు రాష్ట్రం మీద ఎందుకు వేయాలి? రాష్ట్రం మీద వేసినప్పుడు కనీసం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం కదా, రాష్ట్రాల ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. ఈ చట్టం రావడానికి 4 ఏళ్ళు చర్చలు జరిగినాయి. మేధావులు, ఎంపీలు, మీ ఎంపీలు కూడా ఉన్నారు, అందరు డిస్కషన్ చేసి చట్టం వచ్చింది. తీసేసేటప్పుడు మాత్రం 4 రోజులలో ఒక కలంపోటుతో మీరు తీసేసారు. కానీ ఇవన్నీ మర్చిపోయి మాకేదో ఆవేదన, ఏం ఆవేదన? గాంధీ గారు ఈ భారతదేశం అంటే గాంధీ గారి పేరు ప్రపంచమంతా తెలుసు. ఆయన గ్రామ స్వరాజ్యం కలల రాజ్యం కోసం మేము ఈ చట్టం తీసుకొచ్చినాం. మీరు ఆ పేరు మీద అంత ద్వేషం ఎందుకు? అంత పనివ్వండి. నామ్ బదలన నయ్యే కామ్ దేజే కామియరు అని పని పెంచకుండా మమ్మల్ని పేర్లు మార్చి ఉల్టా పల్టా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి నేను అనేది, మీరు అన్ని పెంచి 4% బడ్జెట్లో ఉండే ఉపాధి హామీకి మీరు ఎందుకు బడ్జెట్ తగ్గించారు? బడ్జెట్ తగ్గించుకుంటూ వచ్చి పని దినాలు పెంచుతున్నామంటే అందులో ఇవ్వడానికి పనే లేదు. పోయిన ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రానికి 12 కోట్ల పని దినాలు వస్తే ఈసారి 6 కోట్ల పని దినాలకు తగ్గించారు. పనే లేదు చేయడానికి ఆడ. ఇంకా మీరు అంటారు వ్యవసాయ కూలీల మీద. ఎస్, మీరు 60 రోజులు ఎందుకు బంద్ పెట్టాలి? 60 రోజులు కూడా ఇదే కూలీలతోటి వ్యవసాయం చేయించండి, రైతులతో అనుసంధానం చేయండి. అప్పుడు రైతులు సంతోషంగా ఉంటారు, కూలి వాళ్ళకు కూడా కూలి దొరుకుతుంది కదా. కోత పెట్టడం ఎందుకు అన్నా? మీరు చేసేదంతా ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ను అందించడం కోసం జరుగుతున్న కుట్ర. పేదోడికి పని దొరకకుంటే అప్పుడు నాకు ఇంత రేటు కావాలి అని అడిగే బేరం ఆడే శక్తి పోతుంది. ఎంత పని దొరికితే అంతకెళ్ళిపోతారు. అప్పుడు ఇవాళ పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాలలో మైనింగ్ కోసం విధ్వంసం జరుగుతుంది. అక్కడ చీప్ లేబర్ కావాలి, కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ కావాలి. అందుకనే తప్ప నువ్వు రాష్ట్రం మీద భారం మోపేటప్పుడు రాష్ట్రాల ఒపీనియన్ తీసుకోవాలి కదా. నువ్వు ఇస్తావా ఇయ్యవా నీ ఇష్టం. ఇయ్యనప్పుడు నువ్వు మా మీద భారం మోపేటప్పుడు మా అభిప్రాయాలు కూడా, రాష్ట్రం యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాలి కదా. మీరు రుద్దే అధికారం ఎక్కడిది? అది రుద్దడం అంటే అది ప్రజాస్వామ్యానికే విఘాతం కదా. ఆర్టికల్ 47 ప్రకారం భారత రాజ్యాంగంలో పని కల్పించే హక్కు ఈ ఉపాధి హామీ యొక్క చట్టం రావడంలో ఆర్టికల్ 41 ప్రకారమే మరి ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలనేటువంటి చట్టానికి ప్రతీకనే ఈ ఉపాధి హామీ చట్టం. కానీ దాని మీద దాడి చేస్తున్నారు. మీకు అంబేద్కర్ నచ్చాడు, మన గాంధీ గారు నచ్చారు, ఇంకెవ్వరు నచ్చారు. మీకు మీరే నచ్చుతారు ఆదాని అంబానీలు తప్ప మీకు ఏ పేదో నచ్చాడు, ఏ అడవి బిడ్డలు నచ్చారు, ఏ నిరుపేదలు నచ్చారు, ఏ నాయకుడు, ఏ మహనీయుడు నచ్చాడు. ఎవరి కోసమే మరి మీరు చేసేది? ఇదే నా పద్ధతి. ఏ మహనీయుడు కూడా నచ్చారు అయితే ఇంకే ఎవరు? అసలు చరిత్రను మొత్తం తిరగరాస్తున్నారు, ఉల్టా పల్టా చేసి తప్పుడు వక్రీకరణలు చేస్తున్నారు. ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల మీద ఐడియాలజీ. ఇవాళ ఒక పువ్వును చిదిమేసినంత మాత్రాన వసంతాన్ని ఆపలేరు. అందుకనే ఆయన పేరు తొలగించినంత మాత్రాన, గాంధీ గారి పేరు తొలగించినంత మాత్రాన చరిత్రలో స్వతంత్రం కోసం జరిగినటువంటి పోరాటంలో ఆయన పాత్రను
తొలగించలేరు. అదే విధంగా ఆయన త్యాగాన్ని, ఆయన భావజాలాన్ని మీరు తొలగించలేరు. కాబట్టి పేరులో ఎందుకంత, మరి ఆ పేరు చూస్తే మీకు ఎందుకంత భయం? ఎందుకంటే మీరు స్వతంత్ర వ్యతిరేకంగా ఉన్నారు. స్వతంత్రం చేసినటువంటి పోరాట యోధుని ఆనాడు చంపినటువంటి చరిత్ర ఆర్ఎస్ఎస్ గాడ్సేకు ఉంది కాబట్టి ఇవాళ ఆ పేరును తీసేస్తున్నారు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎంత అన్యాయం అంటే అధ్యక్ష, ఇంటర్వెన్షన్ చేస్తూ ఇష్టానుసారంగా సీతక్క గారు మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. సీతక్క గారు సత్యదూరమైనటువంటి అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష. అంబేద్కర్ గారికి ఎవరు అన్యాయం చేసింది అధ్యక్ష? అంబేద్కర్ గారికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? అంబేద్కర్ గారిని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి బద్ద శత్రువుగా అంబేద్కర్ గారి స్టేట్మెంట్ ఉన్నది అధ్యక్ష. మరి ఇంత ఘోరంగా అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. అంబేద్కర్ గారిని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈ రోజు మహాత్మా గాంధీ పేరు ఎవరు మార్చారు అధ్యక్ష? ఈ రోజు మహాత్మా గాంధీ ఆశయాలను, మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారే చెప్తా ఉన్నారు. పని దినాలే లేవు, మరి సగం పని దినాలే ఉన్నాయనంటే అందుకే కదా అధ్యక్ష. పని దినాలు సగం ఉంటే దాన్ని 125 చేసి ఒకవేళ ఉపాధి కల్పించని పక్షంలో 125 రోజులకు వారికి మరి నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పినట్టే ఖచ్చితంగా 125 రోజులు పని దినాలు కల్పించాల్సిందే ఈ చట్టం ప్రకారం. గతంలో మీరే చెప్తా ఉన్నారు 60 రోజులు కూడా పని కల్పించలేదని. ఇప్పుడు అట్లా నడవదు. ఇప్పుడు ఖచ్చితంగా 125 రోజులు పని దినాలు కల్పించాలా, కల్పించకుంటే కూర్చోబెట్టి వాళ్లకు డబ్బులు ఇవ్వాలా. ఇది చట్టం చెప్తా ఉన్నది. అది బహుశా వారు మిస్ అవుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడడం కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మరి ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ రాష్ట్రానికి ఎందుకు బాధ అవుతుంది అధ్యక్ష? ఈరోజు మావే 23 రాష్ట్రాల్లో అధికారం ఉన్నది అధ్యక్ష. మా ఎవరికి లేనటువంటి బాధ కేవలం ఉపాధి రైతు కూలీలకు, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు ఉపాధి కల్పించాలంటే బాధ అవుతుంది అధ్యక్ష. వీళ్ళకి వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలంటే బాధ అవుతుంది అధ్యక్ష. వీళ్ళకు రివర్స్ ఎస్టిమేషన్ లో మంత్రులకు 1000 కోట్లు ఇవ్వడానికి, కాంట్రాక్టర్లకు 1000 కోట్లు ఇవ్వడానికి చేతులు వస్తాయి, కానీ ఉపాధి హామీ రైతుల కోసం ఖర్చు పెట్టాలంటే వీళ్ళకి చేతులు రావడం లేదు అధ్యక్ష. వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమం రివర్స్ ఎస్టిమేషన్ల పేరు మీద వీళ్ళ కాంట్రాక్టర్లకు, ఆస్థాన గుత్తదారులకు 1000 కోట్ల రూపాయలు దోచిపెట్టేందుకు వీళ్ళకి డబ్బులు ఉన్నాయి, కానీ అట్టడుగు బడుగు బలైన వర్గాలకు కేవలం ఇక్కడ ఉపాధి హామీ కార్మికులకు డబ్బులు ఇవ్వడానికి వీళ్లకు చేతులు రావడం లేదంటే ఇంతకన్నా ఘోరం ఇంకోటి లేదు అధ్యక్ష. ఇది కేవలం ఈ సభను మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మంత్రులకు నేను దయచేసి చెప్తా ఉన్నాను, సత్యదూరమైన మాటలు మాట్లాడొద్దు. ఇన్నిసార్లు మీరు ఇంటర్వెన్షన్ అవుతా ఉన్నారు సార్. ఎందుకు సార్ ఇంత ఇంటర్వెన్షన్? మరి అబద్ధాలు మాట్లాడద్దు కదా. అబద్ధాలు మాట్లాడితే కరెక్ట్ చేయాలి కదా. అబద్ధాలు మాట్లాడద్దు కదా సార్. అట్లా ఇప్పుడు వారే కదా ఇంటర్వెన్షన్ అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు ఏందో తప్పకుండా సభ ద్వారా నేను ప్రజలకు చెప్పాల్సిన అవసరం మా మీద ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. మంత్రి గారు స్పీచ్ అయిపోయినాక నేను మాట్లాడినా. మధ్యలో ఆయన ముగించిన తర్వాతనే కదా సార్ మాట్లాడింది. అబద్ధాలేంది? 125 రోజులు పెంచినట్టు గొప్పగా ఉంది. మరి రాష్ట్రం మీద భారం వేసే అధికారం మీకు ఎక్కడిది అంటున్నా? మమ్మల్ని అడగాలి కదా, రాష్ట్రాలను సంప్రదించాలా వద్దా? రాష్ట్రాల యొక్క చర్చ ఈ అసెంబ్లీలో చర్చ పెట్టి మేము ఆ చట్టాన్ని ఆమోదించాలా లేదా, మాకు ఒక అవకాశం ఇవ్వాలా వద్దా? మీరు 40% మీరు భరించురంటే మేము అప్పుల కుప్పగా ఉన్నాం, మరి ఇబ్బందులలో ఉన్నాం. మా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఇవాళ అంబేద్కర్ గారి గురించి ఏదో అంటున్నారు. అంబేద్కర్ అంటే ఏమొస్తుంది? స్వర్గాన్ని తెలుసుకోండి అని వీళ్ళ నాయకుడు అమిత్ షా గారు పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. అంబేద్కర్ గారు అంటే భారత రాజ్యాంగ నిర్మాత. ఆనాడు మొదటి నెహ్రూ గారి ప్రభుత్వంలో కూడా ఆ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది.